నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఎవరికి వారు బలమైన ప్రత్యర్థుల్ని బరిలోకి దించుతున్నారు దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ అటు వైసీపీకి ఇటు టీడీపీకి బలమైన అభ్యర్థులే పోటీకి సిద్ధమవుతున్నారు కానీ ఒక్క గుంటూరు లోక్సభ స్థానానికి తప్ప ఎందుకంటే ఇక్కడ వారు వన్ సైడే వైసీపీ అభ్యర్థి కంటే టీడీపీ బరిలోకి దించాలనుకుంటున్న అభ్యర్థి వెరీ వెరీ స్ట్రాంగ్ ఇందుకు ఎవరు అభ్యర్థి టీడీపీ ఖాతాలో గుంటూరు లోక్సభ స్థానం. గుంటూరు లోక్సభ స్థానం టీడీపీ అభ్యర్థి దాదాపు ఫైనల్ అయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అధికారికంగా ప్రకటించకపోయినా ఎన్ఆర్ఐ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేరు దాదాపు ఖరారైందని రాజకీయ వర్గాల్లో కథనాలు వినిపిస్తున్నాయి. పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు పెమ్మసాని. తెలుగుదేశం జనసేన పొత్తు నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసి విజయావకాశాలను మరింత పెంచుకున్నారు. టీడీపీ జనసేన కార్యకర్తల ప్రోత్సాహంతో ఉత్సాహంగా ప్రజల మధ్యకు వెళుతున్నారు పెమ్మసాని. జనంలో ఒకటిగా ప్రజా సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నారు. గుంటూరు జిల్లా ప్రజల ప్రతినిధిగా పనిచేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. మరోవైపు గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకోవడంతో గుంటూరు ఎంపీ స్థానంలో బలమైన అభ్యర్థి కోసం తెలుగుదేశం పార్టీ భారీ కసరత్తు చేసింది. అందరినీ పరిశీలించిన టీడీపీ అధిష్టానం పెమ్మసాని చంద్రశేఖర్ వైపు మొగ్గు చూపింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ నేపథ్యంలో జనాల్లో పెమ్మసానిపై ఆదరణ మరింత పెరుగుతోంది. ఆయన పనితీరు కూడా ప్రజల్ని బాగా ఆకట్టుకుంటోంది. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం నాయకులతో పాటు కార్యకర్తల్ని కలుస్తూ ప్రజల మద్దతు కూడగట్టుకుంటూ తన ఆశయ సాధనలో మునుముందుకు వెళుతున్నారు చంద్రశేఖర్. భారీ సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను తన దగ్గరకు పిలిపించుకోకుండా ఆయనే స్వయంగా సామాన్యుల్ని కలుస్తున్నారు. ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకొని సాధ్యమైతే వ్యక్తిగతంగానే కష్టాలు తీర్చే ప్రయత్నం చేస్తున్నారు పెమ్మసాని చంద్రశేఖర్. ఆర్థికంగా బలంగా ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. ప్రభుత్వం ద్వారా చేయాల్సిన పనుల వివరాల్ని నోట్ చేసుకుని తాను గెలిచిన తర్వాత ప్రజలకు మేలు చేయడానికి ఏ విధంగా పనిచేస్తానో ఇప్పుడే వివరిస్తున్నారాయన. నిరుద్యోగులకు ఉపాధి కల్పన, అణగారిన వర్గాల అభ్యున్నతికి చేయూత అందించడానికి పక్కా ప్లాన్తో ప్రజల ముందుకు వెళ్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కలుస్తూ అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నారు పెమ్మసాని చంద్రశేఖర్. క్యాడర్, లీడర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే తత్వం, అందరికీ అందుబాటులో ఉండడం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్. టీడీపీ జనసేన పొత్తును పరిగణలోకి తీసుకుని జనసేనాని పవన్ కళ్యాణ్ ని కలిశారు పెమ్మసాని. ఆయనతో గంటసేపు జరిగిన సమావేశంలో ప్రజాసేవపై తన అభిప్రాయాలు, ఆలోచనల్ని పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు తెలుసుకున్న తర్వాత తనను తాను అద్దంలో చూసుకున్నట్లు అనిపించిందని వివరించారు పెమ్మసాని. పవన్ కళ్యాణ్ తో సమావేశం తర్వాత తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా అందరి సపోర్ట్ తనకుంటుందని భావిస్తున్నారు పెమ్మసాని చంద్రశేఖర్. జనసేనానితో భేటీ తర్వాత కార్యకర్తలంతా కలిసికట్టుగా కూటమి విజయం కోసం పనిచేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే తత్వం ఆయనకు కలిసొస్తుందని స్థానిక నాయకుల అభిప్రాయం. 15 ఏళ్ల నుంచి పార్టీ కోసం చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఆయనకు కలిసొస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన కూటమి వేవ్ కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు తోడు పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తే టీడీపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి ఉన్నత విద్యావంతుడు గుంటూరు ఎంపీగా గెలిస్తే ఆ ప్రాంత యువతకు మరియు అభివృద్ధికి ఎలాంటి డోకా ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు.